నర్సీపట్నం మండలం వేమలపూడిలో మోడల్ హై స్కూల్ మైనర్ బాలిక అదృశ్యం. పట్టించుకోని సిబ్బంది, తల్లిదండ్రులు స్కూల్పై దాడి చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం వేమపూడి గ్రామంలో 13 సంవత్సరాల మైనర్ బాలిక స్కూల్కు వెళ్తున్న తర్వాత వేమలపూడికి చెందిన యువకుడు బయటికి తీసుకువెళ్లి అదృశ్యం చేశాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై దర్యాప్తు చేసినట్టు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ భీమరాజు తెలిపారు. స్కూలు చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే డిఈఓ కూడా స్పందించాలని కోరుకుంటున్నారు. దీనిపై మీడియాతో మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్. బయటికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. 8:30 to 9 మధ్యలో అందరు రావడం జరుగుతూ ఉంటుంది స్టాఫ్. ఆ టైంలో వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోరు. ఆఫ్టర్ 9 ఇఫ్ దే వాంట్ టు గో అవుట్ డెఫినెట్లీ దే టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద క్లాస్ టీచర్ ఆర్ ద పిఈటి ఆర్ ఎల్స్ దే కమ్ డైరెక్ట్లీ టు మీ. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి లోపలికి వచ్చిన తర్వాత అటెండెన్స్ లోపు వెళ్ళిపోవచ్చు పిల్లలు, తప్ప ఇబ్బంది లేదు సార్. ఇప్పటి వరకు మీరు దాన్ని ఏదో ఇచ్చేసి రాయాలి అంటే మీరు ఎన్ని రకాలుగా రాయొచ్చు. నాకు తెలుసు విలేకరులు ఏదైనా రాయగలరు. మీరు దాన్ని ఎట్లా అన్నా చెయ్యండి. ఏ స్కూల్లో జరగట్లేదు, 8:30కి పిల్లలు వచ్చి బయటకు వెళ్ళండి. అదే సార్ మీరు చెప్పండి. ఆపితే ఈ ప్రాబ్లం ఉన్నది కదా అని అంటున్నారు పేరెంట్స్. అంతే ఆపుతాం ఈ రోజు నుంచి. ఓకే, అదే. థ్యాంక్ యూ.